ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహదారులు నెత్తురోడై వేర్వేరు ప్రమాదాల్లో 5గురు యువకులు మృతి చెందిన విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 2 బైకులు ఢీకొని 3 చనిపోయారు. స్పాట్లోనే అరవింద్, సాయి అనే యువకులు మృతి చెందారు. చికిత్సకు తరలిస్తూ ఉండగా వంశీ అనే మరో యువకుడు కూడా మృతి చెందాడు. ఇటు పెద్దపల్లి జిల్లాలో రంగాపూర్లో ఒక బైకును ట్రక్ ఢీకొనడంతో స్పాట్లోనే రాజ్ కుమార్, అభినవ్ అనే 2 యువకులు కూడా చనిపోయారు. ఇలా ఒకే రోజు జరిగిన ప్రమాదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో 5గురు యువకులు చనిపోవడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదాలపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ప్రమాదాలకు కారణం ఏంటి? రోహిత్, ఒకవైపు జాతీయ భద్రత మాసోత్సవం జరుగుతుంది. అధికారులు పదే పదే ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయినా మితిమీరిన వేగము, కొద్దిపాటి నిర్లక్ష్యంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కుటుంబ సభ్యులు తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని బంధువులకి పంపిణీ చేస్తూ తిరిగి వస్తున్నటువంటి క్రమంలో జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్లేటువంటి రహదారి వద్ద అనంతారం తక్కలపల్లి మధ్య రాత్రి 2 బైకులు ఎదురెదురుగా ఢీకోవడం జరిగింది. దీనిలో అరవింద్ అలాగే సాయి వాళ్ళిద్దరూ ఒక బైక్ పైన ఉన్నారు. వంశీ అనేటువంటి యువకుడు మరొక బైక్ పైకి ఉన్నారు. ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయారు. మరొక వ్యక్తి హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది. డిఎస్పీ రఘుచందర్, ఇతర పోలీస్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. రోహిత్, అలాగే పుట్టినరోజు వేడుకలు అమ్మమ్మ ఇంట్లో జరుపుకొని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం వద్ద రోడ్డు ప్రమాదంలో రాజ్ కుమార్ అలాగే అభినవ్ వీళ్ళు బంధువులు అలాగే సన్నిహితంగా ఉండేటువంటి వారు ఒకే బైక్ పైన వెళ్లి వస్తున్నటువంటి క్రమంలో మృతి చెందినటువంటి ఘటన సైతం కలిసివేసే ఘటనగా చెప్పవచ్చు. దీంతో ఎక్కడికక్కడ ఈ మరొక ఘటనలో ఓ మహిళ సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మొత్తం 3 రోడ్డు ప్రమాదాల్లో 6గురు మృతి చెందినటువంటి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. అంటే రాత్రి వేళ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా? ఖచ్చితంగా కొద్దిగా జగిత్యాల జిల్లా ధర్మపురి వెళ్లేటువంటి రహదారులు ఆ జాబితాపూర్ పరిసర ప్రాంతాల్లో అతివేగంగా వెళ్తున్నటువంటి 2 బైకులు ఢీకోవడం వల్లనే అక్కడ 3 మృతి చెందారు. మరొక ఘటనకు సంబంధించి పెద్దపల్లి జిల్లాలో సైతం అతివేగంగా వస్తున్నటువంటి ఒకవైపు బోలెరో, మరొక వైపు టిప్పర్ వస్తున్నది. దీనిలో వారు ఏం చేయాలో పాల్గొని పరిస్థితిలో అసలు యాక్సిడెంట్ అయిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే రాజ్ కుమార్ అండ్ అభినవ్ ఇద్దరు మృతి చెందారు. ఇదంతా కూడా కొద్దిపాటి నిర్లక్ష్యము, అతివేగము, ఆ రాత్రి సమయంలో కురుస్తున్నటువంటి మంచు, దీంతో ఆ ఫ్లడ్ లైట్ లో కనబడతలేదు. ఈ మధ్యకాలంలో ఎల్ఈడి లైట్లు ఉన్నాయి. ఎల్ఈడి లైట్లు సైతం ఎదురుగా వస్తున్నటువంటి వాహనదారులకి కనబడకుండా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా గుర్తించవచ్చు. దీన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు ఇటీవల కాలంలో అధికారులు. ఇవన్నీ కూడా చాలా కారణం ఏదైతే నిర్లక్ష్యము, అతివేగము, వాతావరణం అనుకూలంగా లేకపోవడం, ఈ కారణాలతోని 5గురు మృతి చెందారు. రోహిత్, రైట్ చంద్రశేఖర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహదారులు నెత్తురోడై ఈ రహదారులు నెత్తురోడిన వార్తను మళ్ళీ మీకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే బైకుల పైన ఎవరు కూడా, బైకుల పైన కాదు కార్ల పైన కూడా ఎవరు కూడా నిర్ణీత వేగంలో వెళ్లడంలో యువత అయితే మరీ రెచ్చిపోయి బైకులు నడుపుతున్నారు, ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. 5గురు ఈ ప్రమాదాల్లో చనిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక చోట అయితే జగిత్యాల అయితే 2 బైకులు ఢీకొని 3 చనిపోయారు. అంటే ఎంత వేగంతో వెళ్తున్నారో అర్థం చేసుకోండి. మీ పిల్లలు కూడా వేగంతో వెళ్తూ ఉంటే ఒకసారి వాళ్ళకి చెప్పండి. బహుశా తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకునే స్థితిలో చాలామంది ఉండరు. బైకుల పైన రయ్యమని వెళ్ళిపోవడమే చాలా గొప్ప అనుకుంటారు, హీరోయిజం అనుకుంటారు. ఒకసారి ఇలా పడి కాళ్ళు చేతులు విరిగి ఎంతోమంది మంచాలపై ఉన్నారు, ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళకి ఒకసారి చూసిన తర్వాతనైనా కొంచెం వేగ నియంత్రణలో ఉండండి. ఇప్పుడు 5గురు చనిపోయారు. చనిపోకముందు వాళ్ళు అనుకుంటారు అతివేగంగా వెళ్తుంటే చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నామని. కానీ చనిపోయి ఆ క్షణంలో అనుకుంటారు అయ్యో కొంచెం స్లోగా వెళ్ళి ఉండాల్సిందే, కొంచెం అదుపులో వెళ్ళి ఉండాల్సిందని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు చేసేది ఏదీ లేదు. అసలే పండుగ సమయం. అతివేగంతో వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు, వేరొకరికి ప్రమాదాలు తెచ్చిపెట్టొద్దు. KL
The expertise of the world in the palm of your hand. KL deemed to be university.